బిఫోర్ వి స్టార్ట్ వైఎస్ఆర్సీపీ 2019 టు 2024 గురించి సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే సీఎంగా స్టేట్ డెవలప్మెంట్ కోసం చేయాల్సిన డ్యూటీస్ కన్నా ఆపోనెంట్ పార్టీని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళ డౌన్ఫాల్ కోసం ప్లాన్ వేయడం, ఇలాంటి పనులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫార్మర్ సీఎం జగన్ గారు. ఆయన ఏపీ సీఎం అనే పదవికి కంప్లీట్ జస్టిఫికేషన్ చేశారా లేదని మీకే వదిలేస్తాను. 2019 151 అసెంబ్లీ సీట్స్తో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వరస్ట్ ఫెయిలియర్స్ని ఎందుకు ఎన్కౌంటర్ అయ్యారు? సెప్టెంబర్ 9th వరకు వైఎస్ఆర్కి ఫుల్ సపోర్ట్ చేసిన ఏపీ ప్రజలు ఎందుకు అప్పటి నుంచి ఎదురు తిరిగారు? వెల్, ఆయన చేసిన మేజర్ మిస్టేక్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఇది ఏపీ క్యాపిటల్. ఇండియాలో 2 క్యాపిటల్స్ ఉన్న స్టేట్స్ 4 ఉన్నాయి: మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్. మేబీ వాళ్ళని చూసి ఫార్మర్ ఏపీ సీఎంకి కూడా ఆశ అనేది వచ్చి ఉండొచ్చు, అండ్ అందుకే ఏపీకి 3 క్యాపిటల్స్ పెడతా అని నిర్ణయించుకున్నారు. బట్ చెప్పిన మాట పైన నిలబడ్డారా? అరే 3 కాదు, ఒక్క క్యాపిటల్ కూడా లేని పరిస్థితికి ఏపీని తీసుకొచ్చారు జగన్ గారు. విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా, ఇంకా కర్నూల్ని జ్యుడిషియల్ క్యాపిటల్గా నిర్ణయించాలని అనౌన్స్మెంట్ అనేది చేశారు జగన్ గారు. ఇంకైతే ఫస్ట్ అమరావతిని క్యాపిటల్గా చేస్తానని మాట కూడా ఇచ్చి ఆ సిటీ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ని కూడా తీసుకున్నారు. బట్ అన్నిటినీ హాఫ్ వేలో వదిలేసి ఏపీని క్యాపిటల్ లేని ఆర్ఫన్గా చేశారు వైఎస్ఆర్ పార్టీ లీడర్ జగన్ గారు. ఇంకా రెండోది విశాఖ పోర్ట్ ఇష్యూ. విశాఖపట్నం పోర్ట్ ఏపీ ప్రజలు అండ్ ఏపీ గవర్నమెంట్కి సొంతమైన ఆస్తి, కానీ ఆయన అప్పుల కారణంగా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి రాసిచ్చేశారు. ఇంటర్నల్ డెవలప్మెంట్ లేకపోయినా పర్లేదు, కానీ ఇలా మనకి సొంతమైన రిసోర్సెస్ మన చెయ్యి దాటిపోవడం అనేది ఎవరికైనా సరే అది చాలా పెయిన్ఫుల్ అయిన విషయం, ఎస్పెషల్లీ మన ఏపీ ప్రజలకు అందరికీ. ఇక మూడోది వచ్చేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్. అరే ఆల్రెడీ వైఎస్ఆర్ ఎవరైతే పార్టీ లీడర్ ఉన్నారో జగన్ గారు, ఆ పార్టీ మొత్తం కూడా 2019లో ఎలక్షన్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది గెలిచారు. ఆల్రెడీ గెలిచిన తర్వాత ఏం చేయాలి? డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలి, ఇంకా ఏపీని ఇంకెట్లా ప్రోగ్రెస్ చేయాలని చెప్పేసి. కానీ ఆయన ఫోకస్ అంతా అక్కడ పక్కనే పెట్టేసి అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్లీ ఒక సైడ్ వచ్చేసి మన టీడీపీ పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఇంకోరు వచ్చేసి మన జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని ఎట్లా తొక్కాలా, ఎట్లా క్రిటిసైజ్ చేయాలా, ఏ కేసు పెట్టి ఇరికించాలా అని చెప్పేసి ఆల్వేస్ ఈ ప్లాన్లోనే ఉండేది అనమాట. ఓకే, అండ్ అంత ఎందుకు మీ అందరు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని ఓకే ఎర్లీ మార్నింగ్ ఒక 3 AM అరెస్ట్ చేయించారు. కొంచెం కూడా కట్రసీ లేకుండా, అరే ఏజ్ పర్సన్ ఇతను, ఒక సీనియర్ మోస్ట్ పార్టీ లీడరు, ఎన్నో దేశానికి కూడా చేశాడు, ఈరోజు తెలంగాణ ఉంది అని అంటే, ఈరోజు హైదరాబాద్ ఉంది అని అంటే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రీజన్ మన చంద్రబాబు నాయుడు గారు. అలా అవన్నీ ఏం కట్రసీ లేకుండా ఎర్లీ మార్నింగ్ 3 AM ఇది ఒక స్కామ్. ఆ స్కామ్ నిజమో అబద్ధం అనేది మనకు తెలియదు. మల్టీ క్రోర్ స్కామ్ కింద అతన్ని అనేది అరెస్ట్ చేశారు. బట్ ఆ టైంలో ఆయనని అరెస్ట్ చేయడం అనేది ఏదైతే ఉంది కదా, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, తెలంగాణ అండ్ మిగతా స్టేట్స్ అండ్ ఇంకా అదర్ కంట్రీస్లో కూడా చాలామంది తెలుగు ప్రజలు అనేది హర్ట్ అయ్యారు, బాధపడ్డారు, ప్రొటెస్ట్ కూడా చేశారు. అండ్ ఆ టైంలోనే మన వైఎస్ఆర్ పార్టీకి అనేది ఒక నెగిటివిటీ పెరిగింది, జగన్ పైన అనేది చాలామందికి ఒక ద్వేషం అనేది స్టార్ట్ అయింది. మీన్ వైల్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేశారు, అరే ఇది కరెక్ట్ కాదు, ఏదైతే జరుగుతుందో ఇది వన్ సైడ్ అయిపోయింది, మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఏపీ ప్రజల్ని ఫుల్లీ డామినేట్ అనేది చేస్తున్నారు. ఓకే, అండ్ స్పెషల్లీ టీడీపీ లీడర్ని కూడా చాలా ఘోరంగా అనేది ఆయన పెద్ద అని కూడా చూడకుండా డామినేట్ అనేది చేస్తున్నాను అని చెప్పేసి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది బయలుదేరుతాయి హైదరాబాద్ నుంచి. విజయవాడ పోలీసు ఎవరైతే ఉన్నారో విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ కాకుండా అడ్డుకున్నారు. అండ్ ఆయన ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆయన బయలుదేరుతుంటే కూడా ఎన్నో సందర్భాల్లో కూడా రోడ్డు పైన అనేది అడ్డుకున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మంచి మంచి మీటింగ్స్ పెట్టి జనాలకి సపోర్ట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలనుకుంటే, ఎప్పుడైతే ఎక్కడైనా మీటింగ్స్ పెట్టాలన్నా వాళ్ళ బాధలు తెలుసుకోవాలని బయలుదేరితే మధ్యలోనే ఆయన అనేది అడ్డుకునేవాళ్ళు పోలీసులు మొత్తం కూడా. ఆయన కూడా ఆయన వెనకడుగు వేయలే, ఏడుకైతే అడుగు, మీరు నన్ను ఎన్ని రోజులు ఆపుతారు, ఎప్పటి వరకు ఆపుతారు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ముందరికి వెళ్ళడానికి డిసైడ్ అయింది. కాబట్టి ఈరోజు హయ్యెస్ట్ మెజారిటీతో అనేది గెలిచారు. ఎందుకంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలంటే, ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో చాలా ఘోరంగా ఓడిపోయారు. అండ్ ఓన్లీ ఒకటే సీట్ అనేది గెలిచింది, అది కూడా మన వైఎస్ఆర్ సీట్. ఆయన షిఫ్ట్ అయిపోయి ఒక్క సీటు కూడా గెలిచిన తర్వాత ఆయనకి అంటే ఇన్ని గణం దగ్గర పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ట్రోల్స్
మీమ్స్ అండ్ ఎంతోమంది క్రిటిసైజ్ చేశారు. అసలు నువ్వు సినిమాలనే యాక్టివ్ చేసుకో, ఇక్కడ ఎందుకు వస్తున్నావు, ఇవన్నీ కూడా నీకు సెట్ కాదని చెప్పి చాలా ఘోరంగా అనేది క్రిటిసైజ్ చేశారు. అయినా కూడా ఆయన అవన్నీ కూడా పట్టించుకోకుండా నేను ఎప్పటికైనా సరే ఏపీ ప్రజలకు నేను ఏదైనా చేయాలనే ఒక సంకల్పంతో ముంగడికి అనేది సాగిండి అనమాట. ఇంకా వేరే లీడర్ ఎవరున్నా సరే మధ్యలోనే గివప్ చేసి పడేస్తారు. కానీ ఆయన మాత్రం అతని దగ్గర డబ్బులు లేకున్నా కూడా ముంగడికి అనేది పోయింది. సినిమాలు కూడా పక్కన పెట్టి ముంగడికి వెళ్ళిండు, అందరినీ కూడా పక్కన పెట్టి ముంగడికి వెళ్ళిండు. అందుకోసం ఈరోజు జనాలు కూడా ఆయన డెడికేషన్ చూసి, ఆయన కమిట్మెంట్ చూసి, ప్రజల పట్ల ఉన్న ఆయనకి ఆ ప్రేమను చూసి దాన్ని రిసీవ్ చేసుకొని ఆయనకు అనేది బ్లెస్ చేశారు విత్ విన్నింగ్ ద్వారా. అది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. జనాలు ఎట్లున్నా నిజంగా ఈరోజు చూడండి, ఏదన్నా మంచి చేస్తారు ఎవరైనా అనిపిస్తే జెన్యున్గా వాళ్ళకి అనేది మేము ఉంటాం వాళ్ళ ఎంబడి అనేది ప్రూవ్ చేశారు ఈసారి ఏపీ ఎలక్షన్. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో ఓటింగ్ సంఖ్య కూడా ఏదైతే ఉందో ఈసారి చాలా అంటే చాలా హైయెస్ట్ అనేది మెజారిటీతో అనేది పోలింగ్ అనేది జరిగింది. ఎందుకు అనంటే ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి మరి ఓట్లు అనేది వేశారు. అండ్ అబ్రాడ్ డిఫరెంట్ దేశాల నుంచి కూడా అక్కడ సొంత ఖర్చులు అనేది పెట్టుకొని వచ్చి మరి ఇండియాకి అనేది ఓట్లు అనేది వేశారు. ఎందుకు ఇంతగానం జనాలు కదిలొచ్చి ఓటు వేసారంటే రీజన్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా పనులు అనేది ఘోరంగా డెవలప్మెంట్ పైన కాకుండా ఒక పార్టీ లీడర్స్ పైన టార్గెట్ అనేది చేశారు, దౌర్జన్యం చేశారు. కాబట్టి ఇదంతా కూడా జరిగింది. అండ్ ఇట్లాంటి సంఘటనలు అయినాకనే టీడీపీ అండ్ జేఎస్పీ యూనియన్ అనేది అయ్యింది. అండ్ ఇద్దరికి సింపతి అనేది ప్రజల లోపల కూడా పెరిగింది. అండ్ అప్పటి నుంచి వాళ్ళ రైజ్ అనేది స్టార్ట్ అయింది. వాలంటీర్ జాబ్స్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ అన్ని పొజిషన్స్ ఆయన క్యాడర్ మెంబర్స్కే ఇచ్చారు అప్పటి సీఎం జగన్ గారు. ఫార్మర్స్కి ఆన్ టైంలో పెన్షన్ ఇవ్వకపోవడం కూడా జరిగిందనమాట. తిరుపతి దేవుడి గుడిలో 12,500 స్పెషల్ టికెట్స్లో 12,000 జగన్ ప్రభుత్వంలోకి వెళ్ళాయి అండ్ 500 పబ్లిక్ దగ్గరికి అనేది వెళ్ళాయి. అక్కడ ఇంతకు ముందు ఉన్న రూల్స్ అండ్ ప్రసాదాలు అన్నిట్లో మార్పులు అనేది తీసుకొచ్చారు. దేవుడు కొండపైన నాన్ వెజ్ తినడం లాంటి చేంజెస్ వలన ఆయన మీద ప్రజలకు బ్యాడ్ ఇంప్రెషన్ కలగడం అనేది స్టార్ట్ అయింది. కరెంటు బిల్స్ కూడా పెంచడం, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయో ఆ బాత్రూమ్స్ కూడా నెలకి 40 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇది ఫీజులు రిలేటెడ్ అవన్నీ. ప్రజల వాళ్ళ సొంత భూమిని అమ్ముకోవడానికి కూడా జగన్ పర్మిషన్ తీసుకోవాలని రూల్ వేయడం ద్వారా, లేకపోతే ఎవరన్నా పర్మిషన్ తీసుకోకపోతే వాళ్ళపైన ఘోరంగా చర్యలు కూడా తీసుకుంటారు అనమాట. ఇలాంటివి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అనేది ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే జరిగినాయి. ఆయన కొన్ని సందర్భాల్లో స్పీచ్లు ఇస్తుంటారు కదా మీటింగ్స్ పెట్టి, ఆ కొన్ని సందర్భాల్లో ఏవైతే మీటింగ్లో స్పీచ్లు ఇచ్చినప్పుడు ఆ స్పీచ్లలో ఎట్లా మాట్లాడాలో ఒక లీడర్ స్థానంలో ఉన్నప్పుడు ఇంకా మనం ఇప్పటివరకు ఏదైతే డెవలప్మెంట్ చేసామో మీ అందరి వల్ల అది హెల్ప్ చేసడం వల్ల మనం డెవలప్మెంట్ చేసాం మీ బ్లెస్సింగ్స్ ద్వారా, మీ సపోర్ట్ ద్వారా. అండ్ రాబోయే టైంలో ఇంకా మన ప్రభుత్వం ఇలాంటి గవర్నమెంట్స్ అంటే ఇలాంటి డెవలప్మెంట్స్ అనేది చేయబోతుంది. ఇలాంటి స్పీచ్ అనేది ఇవ్వాలి, ఒక అప్రిసియేషన్ స్పీచ్ ఇవ్వాలి, వాళ్ళ కింద ఉన్న లీడర్స్ అప్రిసియేషన్కి స్పీచ్ ఇవ్వాలి, ఇంకా సపోర్ట్ కావాలని ఒక మంచి రిక్వెస్ట్ అనేది చేయాలి. ఇవి ఉండవు స్పీచ్లో, ఒక 2-3 ఉంటాయి అన్నమాట. ఒకటి, పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, నీకు ఎందుకు ఆయన డెవలప్మెంట్ సంగతి చెప్పు, ఏం చేసినావు అని ప్రజల లోపల చాలామందికి ఆ క్వశ్చన్ రేస్ అయింది. కానీ మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడెక్కడ దొక్కాలి, ఆయన ఏం చేసిండు, ఆయన ఎంత బ్యాడు అని ఈ 2 ఉంటాయి ఆయనకి ఎంతసేపు. ఈ 2 అప్పుడప్పుడు దాటిపోతే ఇక మోడీకి వెళ్తాడు. ఇవే ఇక ఆయన స్పీచ్లో మేజర్ ఏదన్నా మీటింగ్స్ జరిగినప్పుడు చెప్పాల్సిన స్పీచ్లు మాటలు ఇవే ఉంటాయి. అండ్ ఇలాంటివి కూడా సరిగ్గా స్పీచ్ కూడా కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల కూడా జనాలకు కూడా చాలా వ్యతిరేకత అనేది పెరిగింది. ఎంతసేపు గిన ఆలందిట్టుడు ఈలందిట్టుడు తప్ప మా బతుకులు ఎప్పుడు మారుస్తాడు అని చెప్పి చాలా రేజ్ అయింది. అందుకోసం దాని పరిణామం ఏమైంది, ఓటేసి తీర్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో ఎప్పుడైతే ఎవరైనా ఆపోజిట్ పార్టీస్ ఎవరైతే ఉంటారు కదా, వైఎస్ఆర్కి ఆపోజిట్ పార్టీస్ అంటే లైక్ జనసేన పార్టీలో ఒక మెంబర్ ఆయన కూడా తీసేసుకుని ఓన్లీ టీడీపీ పార్టీ ఉంటుంది. ఆ టీడీపీ పార్టీలో మెంబర్స్ ఎవరన్నా ఈ డెవలప్మెంట్ గురించి ఎందుకు చేస్తలేదు ప్రజెంట్ గవర్నమెంట్ అని మాట్లాడితే ఇక వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసి వాళ్ళ పైన అనేది దాడులన్నీ చేపిస్తాడనమాట. వాళ్ళ ఇంట్లోకి పోయి ఇక ఏం చేయాలో రౌడీలను పంపించి అవన్నీ కూడా చేశారు కొంతమంది తెలుసు. ఇక మీకు వాస్తవాలు తెలుసు. ఇవన్నీ ప్రజలు అనేది అర్థం చేసుకోరని అనుకున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇవి ఏవైతే చేశాడో తిరిగి అతనికే వచ్చినాయి. అండ్ ఇదంతా కూడా జరిగింది. ఇదంతా ఒక అయితే ఇంకోటి
రిషికొండ, మన రిషికొండ ఏదైతే ఉందో అది ఎంత పెద్దగా ఉండే, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. అక్కడ తెలంగాణ టూరిజం అనేది మంచి రిసార్ట్ కూడా ఉండే. అంత మంచి భవనం అనేది ఏదైతే ఉందో, అంటే రిషికొండ ఏదైతే ఉందో ఆ రిషికొండ అనేది కూల్చేసి తన అనేది అక్కడ భవనం అనేది కట్టుకున్నాడు. న్యాచురల్ క్లైమేటిస్ని కాపాడే ఒక ప్రొటెక్టర్గా ఉన్న ఋషికొండ ఈరోజు అతని క్యాంప్ ఆఫీస్గా అనేది రన్ చేసేటట్టు అనేది మార్చుకున్నాడు జగన్ గారు. ఏపీ ప్రజలకి బిల్డింగ్స్ అండ్ హౌసెస్ కట్టకపోయినా అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న బేసిక్స్ రిసోర్సెస్ని కూడా సేఫ్ గార్డ్ చేయలేకపోయారు. ఫైనల్గా డీపీటీ స్కీమ్ కింద 2.55 lakhs crores ఖర్చు పెట్టారు. ఏపీలో ఆల్మోస్ట్ 30-50% పీపుల్కి ఈ పథకాలు అనేది వచ్చాయి. సో బేస్డ్ ఆన్ దిస్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఆయనకి ఓట్స్ వస్తాయని చెప్పేసి బలంగా నమ్మి కూర్చున్నాడు. కానీ అది రివర్స్ అయిపోయింది. బట్ ఆయన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు మనసుని గెలవాలనంటే ఆయన చేయాల్సింది వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళని డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని దారి అనేది చూపెట్టడం, మల్టిపుల్ వేస్ టు అర్న్ మోర్ మనీ. అది జరగలే. అందుకోసమే ఏమనుకున్నాడంటే ఈ డెవలప్మెంట్స్ చేయకున్నా పర్వాలేదు, ఎలక్షన్ టైంలో మొత్తం అందరికీ నోటికి ఇంత మనం ఇచ్చి పడేస్తే వీళ్ళందరూ మన కంట్రోల్లో ఉంటారు, ఎందుకంటే వాలంటీర్స్ మన కంట్రోల్లో ఉన్నారు, ఇదంతా అయిపోతుందని చెప్పేసి చాలా బలంగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు, మనం గెలిచిపోతామని. కానీ ప్రజలు కూడా ఇంటెలిజెంట్లీ, బాబు నీ దగ్గర డబ్బులు తీసుకుంటాం అంటే ఎవరు, వైఎస్ జగన్ గారు, మీ దగ్గర మేము డబ్బులు తీసుకుంటాం, బాబుకి ఓటేస్తాం. ఎందుకు, నువ్వు మా డబ్బులే తీసుకోను కదా ఇన్ని రోజులు డెవలప్మెంట్ చేయకుండా, అందుకోసం నీ దగ్గర డబ్బులు మావి మేము తీసేసుకుంటాం, మన చంద్రబాబు నాయుడు గారికి అండ్ మన జనసేనకి అండ్ ప్లస్ మన బీజేపీకి ఓట్ అనేది వేస్తాం, మళ్ళీ మాకు డెవలప్మెంట్ జరగాలి, మళ్ళీ మా ఏది బ్యాక్ రావాలి, మా డేస్ గుడ్ డేస్ అని బ్యాక్ రావాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు గట్టి. అందుకోసం ఈరోజు చాలా ఘోరంగా అనేది ఓడిపోయారు. సో ఇప్పటికైనా కొంచెం వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక లర్నింగ్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళా అపోజిషన్లో ఉండి ఎవరైతే ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫామ్ అవుతుందో మన టీడీపీ అండ్ ప్లస్ జనసేన, వీళ్ళకి మీరు ఏం చేయండి అని అంటే అపోజిషన్లో ఉండి మేము చేయలేకపోయినాం, మేము స్కామ్లు చేసినాం, మేము అది చేసినాం ఇది చేసినాం, కానీ సార్ మీరన్నా చేయండి అని చెప్పి వాళ్ళ ఇంకా ప్రెజర్ పెట్టుకుంటా వాళ్ళతో పనులు చెప్పండి, మీరు చేయకుండా వాళ్ళు చేసేస్తారు, అట్లా డౌట్ ఏం లేదు. కానీ అట్లీస్ట్ అపోజిషన్లో ఉండి గట్టిగా మీరు నిలబడండి. ఇప్పుడు కూడా ప్రజలు ఇదంతా తీర్పు ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఇచ్చారు, ప్రజలే ఇచ్చారు కదా. మనం ఎట్లయితే పనులు చేస్తాం దాని దగ్గర ప్రజలు తీర్పు ఇచ్చారు, దానికి యాక్సెప్ట్ చేయాలి, ప్రజలకి ఇంకా మళ్ళీ వెనకాల నిలబడాలి స్ట్రాంగ్గా. దాని తర్వాత ప్రజలు అనేది మళ్ళీ రేపటి రోజున ఈ 5 years టర్మ్లో వీళ్ళు కనుక టీడీపీ అండ్ జనసేన పాపర్గా ఏదైతే హామీలు అనేది ఇచ్చారో అది నెరవేర్చకపోతే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఎట్లయితుందో నెక్స్ట్ అనేది చూద్దాం. ఏం జరిగినా మన మంచికే అని చెప్పేసి ఆల్వేస్ మనం అనుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. సో ఇది ఏవైతే నాకు తెలిసిన నాలెడ్జ్తోని కొన్ని ఏవైతే నేను అనలైజ్ చేసి ఎందుకు వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఓడిపోయింది, ఎందుకు ఈరోజు జనసేన పార్టీ ఇంత మెజారిటీతో గెలిచింది, అలానే ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ పార్టీ ఇంత మెజారిటీతో గెలిచింది, బీజేపీ కూడా మంచి మద్దతు అనేది ఇచ్చింది, స్పెషల్లీ మోడీ గారు కూడా వచ్చి మంచి సపోర్ట్ అనేది చేశారు. ఓకే, సో ఏపీకి మళ్ళీ మంచి రోజులు అనేది వచ్చేసాయని నేను ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మన చంద్రబాబు నాయుడు గారికి అండ్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ మా అందరి తరఫున గుడ్ లక్. ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్క జనసైనికులు, ప్రతి ఒక్క టీడీపీ పార్టీ లీడర్కి, కార్యకర్తలకి, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలకి అందరికీ షేర్ చేసి ప్రౌడ్గా అనేది మీరు అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.